టిల్లు హీరోగా సిద్ధు జొన్నలగడ్డకి యువతలో సూపర్ క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో రొమాంటిక్ కామెడీ పండించడంలో సిద్ధు తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాల వరుస హిట్తో సిద్ధు జొన్నలగడ్డ సూపర్ ఫామ్లో ఉన్నాడు. హ్యాట్రిక్ హిట్పై కన్నేసిన సిద్ధు నేడు ఏప్రిల్ 10న తన జాక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ కామెడీ చిత్రంగా రూపొందించాడు. సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ని డైరెక్టర్ ఆసక్తికరంగా రూపొందించారు. అక్కడక్కడ టిల్లు పాత్ర ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది. సిద్ధు క్యారెక్టర్ ఓకే, కానీ ఫస్ట్ హాఫ్ ఎక్కడా ఎంగేజింగ్గా అనిపించదు. గందరగోళంగా ఉండే స్క్రీన్ ప్లే చెడగొట్టిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో స్పై సన్నివేశాలు, కామెడీ రెండూ వర్కౌట్ కాలేదు. సిద్ధు తన స్టైల్లో కామెడీ ప్రయత్నించాడు, కానీ సన్నివేశాలు, డైలాగులు సరిగ్గా లేకపోవడంతో ఏమీ వర్కౌట్ కాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రంలో చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. కామెడీ, యాక్షన్, దేశభక్తి, మదర్ సెంటిమెంట్ ఇలా ప్రతి అంశాన్ని బొమ్మరిల్లు భాస్కర్ ప్రయత్నించారు. చివరికి వైష్ణవి చైతన్య, సిద్ధు మధ్య రొమాంటిక్ సీన్లు కూడా వర్కౌట్ కాలేదు. స్పై ఎలిమెంట్స్ ఉన్న సన్నివేశాలు, విలన్ సన్నివేశాలు చాలా బోరింగ్గా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దారుణంగా ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ చాలా కన్ఫ్యూజన్తో ఈ చిత్రం స్క్రీన్ ప్లే నడిపించారు. సంగీత దర్శకుడి నుంచి కూడా సపోర్ట్ లేదు. బీజిఎం కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ చిత్రంలో ఏదైనా పాజిటివ్ ఉందా అంటే అది సిద్ధు పండించిన కొన్ని కామెడీ సీన్లు మాత్రమే. బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి అవకాశం వృధా చేసుకున్నారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వరుస విజయాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డకి ఈ చిత్రంలో స్పీడ్ బ్రేక్ పడిందంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. మరి కలెక్షన్లు ఏ మేరకు ఈ చిత్రాన్ని గట్టెక్కిస్తాయో చూడాలి.